వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గెలిచి కాబట్టి అది నిలుపుకోవడానికి ఏ విధంగానైనా ఇంకా ఎన్నెన్న అబద్ధాలు మాట్లాడదాము, డైవర్ట్ చేద్దాం, ప్రజలను ఆ దృష్టి మళ్లిద్దాము, వాళ్ళు చెప్పినటువంటి హామీల నుంచి రోజుకో కొత్త మాట మాట్లాడి మరి మోదీ గారి కులాన్ని గురించే మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఫస్ట్ అయినా వాళ్ళ రాహుల్ గాంధీ గారి ఏ కులము ఏ మతము అది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, మోదీ గారి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాడు, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం జాతి కోసం పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎట్లా వచ్చిండో మనకు అందరూ తెలుసు, ఉన్నోళ్ళకి అందరికి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అసలు ఆయన ఊహించు కూడా లేకుండా ముఖ్యమంత్రి అవుతాని. ముఖ్యమంత్రి అయిపోయిండుగా నేను ఎవరినన్నా ఏమైనా మాట్లాడతా, ఎందుకంటే కేసీఆర్ ఏమో తెలంగాణ అందరినీ ఆంధ్రప్రదేశ్ని తిట్టి ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ తిడతా ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇట్లా తిట్టి ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్న ప్రజలు మాత్రం ఎవరిని హర్షించడం లేదు. అసలు ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఏమైతుంది, అసలు అభివృద్ధి ఎక్కడ, మాటలు కేవలం రోజు పేపర్లలో బ్యానర్ ఐటెంలకు తాపత్రయపడుతుందనే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను కానీ నెరవేర్చాలని దాని మీద ఒక చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి ఎక్కడ కనిపిస్తలేదు. రోజుకొక బ్యానర్ ఐటెం వార్తలుండి ఆ వార్తల నుంచి ఇంకో పాత ఇచ్చిన వాటిని డైవర్ట్ చేయడము, ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తడము, ఇది ఒక పరిపాటిగా మారింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయడం లేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే రైతులు పత్తి రోజు పేపర్లలో చూస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఏం జరుగుతుందో, పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ క్వింటాకు 2000 రూపాయలు కమిషన్లు కొడుతున్నారు మధ్యలో ఉన్నటువంటి దళారులు. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, అడ్డగోలుగా అక్కడ అవినీతి జరుగుతూ ఉంటే 7 మంది అధికారులను సస్పెండ్ చేసిండ్రు. మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందా, ఏం చేస్తా ఉంది? ఇదేనా పరిపాలన? ఏం పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఒకసారి ప్రజలంతా కూడా గమనించాలి. సరైన దారిలో పెట్టారు. ఆయనకు బహిష్కరించేటటువంటి అర్హత ఆయనకి ఎక్కడిది, ఆయనకు హక్కు ఎక్కడిది? ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకుంటే ఆయనే తెలంగాణ నుంచి బహిష్కరిస్తారు ప్రజలు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తెలంగాణ ప్రజలు ఆయనని రాష్ట్రం నుంచే బహిష్కరిస్తారు. ఆయన కులగణన జనగణన అంటే కులాన్ని జనం ఎంత ప్రజలు ఉన్నారో అడగాలి. వివరాలన్నీ ఎందుకు ఆయనకు? నీకెంత ఆస్తుంది, ఏం ఆస్తుంది, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినావు, ఏ పార్టీలో ఏముండవు, నీకు ఏముంది, బిల్ల ఉందా, గొర్రె ఉందా, నక్క ఉందా, కుక్క ఉందా, ఇవన్నీ అవసరం ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు వివరాలు? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి, మీడియాలో ఉంది. అంటే ముఖ్యమంత్రి అయితే ఒక మాట మాట్లాడతావు, లేకుంటే ఒక మాట మాట్లాడతావా? ఇప్పుడు కులగణన చేయను, జనగణన చేయడానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. అవి చక్కగా చేయలేక ఇంత పెద్ద ప్రశ్నావళిలాగా పత్రాలు ఇచ్చి అవన్నీ ఏమవసరం ఉంది? డీకే అరుణ ఓకే, ఫ్యామిలీ ఎంతమంది, ఏ కులము, ఓవర్, మిగతావన్నీ నీకేం పని ఉంది? ఒక్కొక్క ఇంట్లో ఒక నిమిషంలో కాదు, ఒక నిమిషంలో అయిపోయే పని కదా. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజు చేసింది ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున విమర్శించినాం ప్రతిపక్షంలో ఆనాడు. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళను ఆయన ఇట్లే అన్నాడు, ఈ రోజు నమోదు చేసుకోకుంటే మీరు తెలంగాణలో వ్యక్తులే కానంట అన్నాడు. భయపడిపోయి ఎక్కడెక్కడ నుంచో, ఏ ప్రాంతాల నుంచో, అమెరికాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని దేశాలకు వచ్చి రైళ్లలో ఎక్కి పోతుంటే ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆనాడు. మరి ఆనాడు ఆయన చేసే సమగ్ర కుటుంబ సర్వే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు దాన్ని ఎందుకు బయట పెడతలేరు? ఇంకా ఎన్ని సర్వేలు చేస్తారు? ఆ రోజు చేసిన సర్వేకి ఈరోజు సమగ్ర దానికి దీనికే చూస్తే చక్కగా లేదు. మీరు ఎట్లా చేసినామని చెప్తున్నారు మీ యొక్క కుటుంబ సర్వే? ఇవాళ కులగణన జనగణన మీరు చేసింది తప్పుల తడకగా ఉన్నది. ఇవాళ ఎంతో మంది అసలు నమోదే చేసుకోలేదు, చాలా మంది సీరియస్ గా ఎవరు తీసుకోలేదు. వాళ్ళ కులగణనను జనగణను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రాపించలేకుంటారు. నాకు తెలిసి ఎవరు సీరియస్ గా తీసుకున్న లేరు, దాంట్లో రాయించుకున్న లేరు. ఈ రోజు వాళ్ళని బహిష్కరిస్తా అంటే వార్ యూ
నీకేమి, నీకున్న అర్హత ఏమి, నీకున్న హక్కేది బహిష్కరించడానికి? అడ్డగోలుగా ముఖ్యమంత్రి పదవి ఉందని అధికార అహంకారంతో విర్రవీగితే ఎవరు చూసుకుంటూ లేరు. అంత అధికారం ఎలగబెట్టినటువంటి కేసీఆర్ నే ఎట్లా ఇంటికి పంపినో, ఫామ్ హౌస్ పరిమితం చేసిందో చూస్తున్నాం మనం. నీవేం దానికి అతిథుడవు కాదు. ఇస్తున్నాయి వార్తలే. మరి రాష్ట్ర జాతీయ నాయకత్వం దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారు. ఎవరు అధ్యక్షులైనా అందరం కలిసి పనిచేయాల్సిందే. ఒకరు పనిచేస్తే కాదు, అధ్యక్షులతో పాటు ఉన్న అందరం కూడా పనిచేయాల్సిందే. రాష్ట్రంలో ఎవరు అధ్యక్షులైనా, పార్టీ అధ్యక్షుడు ఎవరున్నా పార్టీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి అందరం కలిసి పనిచేస్తాం. అధికారంలోకి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తాం. ఉద్యోగులంతా కూడా నేను మనందరినీ కూడా వినమ్రపూర్వకంగా నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి ఈ 3 ఎన్నికల్లో కూడా 3 అభ్యర్థులను కూడా గెలిపించారు. ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 2 పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నుంచి 1 పోటీ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వీరందరినీ కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.